నా భూమిలో ఇల్లు కట్టుకుంటా ఇప్పుడే వచ్చి గుడి చేస్తా వదులుకుంటావా వదులుకోను ఇప్పుడు ఎట్లా ఇప్పుడు భూమి వెనకాల పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారట ఉండరు ఏం కాదు వాళ్ళకు ఈయన గుంతుకొచ్చాడు ఆయన గుంతుకొస్తాం ఈయన ఈయన గుంతుకొచ్చాడు ఆయన గుంతుకొస్తాం లీడర్ కూడా గుంతుకొస్తాం. ఇది నాకు తెలిసి ఇక్కడ వైవాడ్ కబ్జాలలో ఉండడం వల్ల సర్వే నెంబర్లు ఏమో ఒక దాంట్లో ప్లాటింగ్ అయింది, రిజిస్ట్రేషన్ ఒక దాంట్లో అయిందని నా విచారణ తేలింది. దీన్ని డిమార్కెట్ చేంజ్ చేసి ఎవరి వాళ్ళకి సెట్ చేయించి పంపిస్తాను. ఇక్కడ ఒక్క నిమిషం, నేను ఇక్కడ గజం జాగా నాకు లేదు సార్. నేను 25 ఏళ్ళు ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఈ ప్రజలందరూ ఆశీర్వాదంతో పనిచేసి వెళ్ళిపోయాను. నేను ప్రస్తుతం నాకు వ్యాపారం అడిగితే నేను హైదరాబాద్ సెటిల్ అయినా, మొన్న రాయికాయలు చేసి వెళ్ళిపోయాను. అయితే నేను పోయిన తర్వాత వీళ్ళు వచ్చిన కాబట్టి ఇన్నాళ్ళతో నేను ఎంతమందికి అన్యాయం జరుగుతుందని నేను వచ్చిన. ఇలా వేరే ఏం లేదు. అయితే ఏమంటున్నంటే 409, 410, 411 ఈ బిట్టు సార్. ఈ ఊరేమట అనుకున్నంత ఇక్కడ ఉంటుంది 410, 11, 9 ఈ 397. ఇందులో ఉన్న వాళ్ళ ఏమైందంటే 409, 10లో వీళ్ళు 10 ఎకరాలు ప్లాట్ చేసారు. కానీ ఇందులో ఒక ఎకరం ఉన్నారా 411 వచ్చింది చూడండి. అది ఎట్లా వచ్చిందంటే వీళ్ళ కమ్మిరు అయితే కున్నూరు వాళ్ళ కంటే మొత్తం కొనుక్కురు సార్. అంటే ఇప్పుడు ఇందులో నేనేమంటున్నా అంటే ఎక్స్టెంట్ ఏమైనా ఎక్సెస్ డబుల్ అయిందా? లేదు డబుల్ అయింది. అంటే ఏనండి ఈ కుందూరు వాళ్ళు కొంత మొటేషన్ కాకుండా గవ్వ మోసన్ రెడ్డి అంటే ఆయన కానీ వచ్చింది. గవ్వ మోసన్ రెడ్డి పేరు నుంచి కానీ ఇందులో ఏం జరిగిందంటే 411 సర్వే నంబర్ లో ఉన్నటువంటి ఒక ఎకరం 19 గుంటలు ఇందులో ఉన్న వాళ్ళకు సేల్ డిడ్ చేసి ఇందులో ఫిజికల్ పొజిషన్ అనుభవదారు కాలం డిఫరెంట్ పర్సన్. అవును, ఆల్రెడీ సేల్ ట్రాన్సాక్షన్ అయిపోయింది, డిఫరెంట్ నేమ్స్ వచ్చినాయి అనుభవదారు కాలం. మనకి ఏంటంటే ఉన్న ఆర్ఎస్ఆర్ అయితే టైటిల్ అయితే మనకి ఏముంది ట్రాక్ లో వచ్చిండు అనేది మేము చెప్తున్నాం ఉన్నది. అది తీస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆయన గురించి మాట్లాడతాను. అసలు మాట్లాడాల్సిన ఆయన గురించి సార్. ఆయన గురించి మాట్లాడలేదు. ఇప్పుడు నేను ఏమంటున్నాంటే ఆయన సార్ ఎక్కడన్నా ఆయన ఇక్కడ రాలి ఇప్పుడు రాలి రమ్మని మీరు చెప్పారు. ఇద్దరు ఆలన్ మీద సమయంలో మీ మోకా మీద కానీ వాడు రాలి. ఇంకోటి ఏంటంటే మీరు తలగా ఒక్క నిమిషం, మీ సర్వేరు 411, 11 ఎకరాల 12 గుంటలు భూమి ఉంటుందన్న. వాని పార్ట్ ఎట్లా డిసైడ్ చేసిపోతాడు సార్? ఇక్కడ ఉందని అసలు వాడు ఎక్కడ సార్? ఇది 70 ఏళ్ళ హిస్టరీ. 70 ఏళ్ళ హిస్టరీలో ఒక్క రోజున ఆయన అమ్మినోడు కానీ ఆయన కొన్నోడు కానీ అటోడు ఇటు మధ్యలో ఉండాలి కదా. నేను 70 ఏళ్ళ హిస్టరీ చెప్తున్నా. 70 ఏళ్ళ మీరు ప్లాట్లు అయినా ఎక్కువ అమ్మిన అసలు వినండి సార్. మీరు ఎందుకంటే ఇంతమంది పబ్లిక్ వీళ్ళ ఉసురు మనం చూసుకోవద్దు. నేను ఏమంటారు అంటే మీ దగ్గర నేను వచ్చిన కదా, ఆయన పట్టా చేసిరు. పట్టాకు ఫైల్ లేదు. 2006లో ఏదో మొటేషన్ అని పెట్టారు. 2006 నేను అడిగితే ఆఫీసులో లభ్యం కావట్లేదు అంటారు. మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత రీఎంట్రీ వచ్చింది. నేను ఏమంటున్నాను సార్, ఆయనకి ఎట్లా వచ్చింది? మీ ఆఫీస్ ఫైల్ ఉంటుంది సార్, తెప్పండి. మేము ఏమంటారంటే ఇప్పుడు ఈ ఇల్లు ఉన్నదంటే ముగ్గురే ఇక్కడ, ఇదంతా ఊరే సార్. ఇక్కడ ఊరోళ్ళు ఉన్నారు, కొనుక్కున్న వాళ్ళు. ఈ 70 ఏళ్ళ నాకు ఇలా 45 ఏళ్ళు వచ్చినాయి సార్. నేను పుట్టక ముందే ఈ ఇల్లు ఉన్నాయి. ఆ ఇల్లు ఉన్నాయి. మీరు వీళ్ళ కోసం మంచిగా ఉన్నారు. మీరు రాంగాని కానీ కరెక్షన్ కాదు. అసలు ఇక్కడ మెయిన్ సమస్య ఏం ఉత్పన్నం అవుతుంది? సమస్య ఉత్పన్నం ఏంటంటే రాంగ్ రూట్ లో ఇప్పుడు లింగారెడ్డి పేరు మీద ఒక ఎకరం అది కాదు సార్. దయచేసి మమ్మల్ని మిస్గైడ్ చేయకండి సార్. ఎందుకంటే ఇది పబ్లిక్ ప్రాపర్టీ సార్. పబ్లిక్ కొనుక్కురు, పేదలు కొనుక్కురు సార్. లింగారెడ్డి అంటే దీని మీద మొదలు నేను ఏమనుకుంటున్నానంటే టైటిల్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మొత్తం 10 ఎకరాలు కదా. ఇప్పుడు కచ్చలు ఎవరు కొట్టారు? నేను అర్థం చేసుకున్నాను. కచ్చలు ఎవరు కొట్టి 10 ఎకరాలు డాక్యుమెంట్ అమ్మారు. రోడ్లు తీసాం. మొత్తం ఎంత అమ్మారు? 10 ఎకరాలకు ఉంటే అందాజ ఎక్స్టెంట్ ఎంత అవుతుంది? 4880 × 10. ఎన్ని గజాలు అమ్మారు? అందాల అంటే మాకు ఏంటంటే ఇప్పుడు మొత్తానికి 28 2006 శ్రీ గువ్వ మసూదన్ రెడ్డి తండ్రి రామరెడ్డి పట్టా మార్పులు జరిగి 2011-12 సంవత్సరంలో శ్రీ గుగ్గం బుచ్చురాములు తండ్రి గంగయ్య గారు సర్వే నెంబర్ 410లో ఎకరం 19 గుంటలు మరియు సర్వే నెంబర్ 411లో 2 ఎకరాల 12 గుంటలు మొత్తం 3 ఎకరాల 30 గుంటలు పట్టాదారుగా మరియు అనుభవదారుగా నేటి వరకు నమోదై ఉన్నారు. రికార్డులు నమోదై
అందరికి కాస్ట్రా ప్రకారం సర్వే నెంబర్ 410 పూర్తి విస్తీర్ణము 8 ఎకరాలు 9 గుంటలు మరి 11 ఎకరాలు 12 గుంటలు కలదు. ఈ భూమి పూర్తి విస్తీర్ణము ప్రస్తుత పహాని నందు విస్తీర్ణకు సరిపోలి ఉన్నది. ఈ భూమి మోకపై వెళ్లి క్షేత్ర పరిశీలన విచారణ చేయగా సర్వే నంబర్ 409లో కందాల శ్రీనివాసరెడ్డి తండ్రి నరసింహారెడ్డి ఎకరం 25 గుంటలు మరియు కందాల వెంకట నరసింహారెడ్డి ఎకరం 25 గుంటలు తండ్రి ఇద్దరు పట్టేదారుగా నమోదై ఉన్నారు. మరి కందాల శ్రీనివాసరెడ్డి తండ్రి నరసింహారెడ్డి సర్వే నంబర్ 410 3 ఎకరాల 15 గుంటలు మరియు కందాల వెంకట నరసింహారెడ్డి 3 ఎకరాల 15 గుంటలు ఇద్దరు పట్టేదారులుగా నమోదై ఉన్నారు. వీరికి మొత్తం 10 ఎకరంల పట్టేదారులుగా మరియు నమోదారులుగా నమోదై ఉన్నారు. వీరి నుండి వారాల శ్రీనివాసరెడ్డి రంగారెడ్డి వగైరా కొని ఇళ్ల ప్లాట్లు చేసి రాళ్ళు పార్టీ ఉన్నారని చాలా తేలినైంది. అంటే వాళ్ళు చేసిన దాని ప్రకారం ఆయన 411 పంచాయతీ లేదు 410 జరిగిన ఏంటంటే 2006 ఉంది కదా సార్ ప్రొసీడింగ్, అది ఆఫీస్ రికార్డ్ లో లేదు, ట్రేస్ అవుట్ అవ్వట్లేదు. సో లాస్ట్ ప్రొసీడింగ్ ఏందండి నాకు అర్థం, నేను చెప్తా. లింగారెడ్డి అనే పర్సన్ కు 1 ఎకరం 19 గుంటలు ఆయనకు ఉండాలి ఫిజికల్ గా. ఆయన టైటిల్ ఉంది, ఆయనకు టైటిల్ లేదు. అది ఎవరి మీద ఉందంటే వీళ్ళకు ఉంది. ఎవరికి కట్టేది వినండి సార్, ఈ ప్లాట్ చేసిన వాళ్ళు కదా, ప్లాట్లు చేసిన వాళ్ళు దాని మ్యాప్ ఒకటి అప్రూవ్డ్ అంటే కచ్చలేవట కచ్చలేవట అప్రూవ్డ్ మన ఇక్కడ మార్పించుకున్నావా మార్పియాలి కదా మరి పూర్తి వేసిన మంది అంతా సఫర్ అవుతుంది. ఇంకోటి చెప్పండి సార్, వీళ్ళు ఇప్పటి వరకు రాలే, ప్లాట్లు రోజు కొట్టుకుంటుంటే ఈ మధ్య తెలిసింది వాళ్ళకి హైదరాబాద్ వ్యాపారం కదండి. మీరు ఏదో అమ్ముకున్నట్టు చేసుకుని బయటపడ్డారు. ఉన్నోళ్ళు కొట్టుకోవడమే కదా, పర్మిషన్ తీసుకోవాలి. మొత్తం ఆ రికార్డులో కూడా మొత్తం అన్ని ఇళ్ల స్థలాలకు మార్పు కదా మార్చినాం సార్. ఇంకోటి కూడా మీ దాంట్లో మార్చిన దాన్ని కూడా మళ్ళీ రీఎంట్రీ చేసారు. గతంలో నేను మీకు ఆల్రెడీ చూపించినా కదా సార్, గ్రామ పంచాయత్ సర్పంచ్గా మా ఇక్కడ రేణుక గారు ఉన్నప్పుడు ఆమెతోనే దరఖాస్తు పెట్టిస్తే దాని మీద మొత్తం ఎంక్వైరీ. నిన్న నేను ఫైల్ కోసం వస్తే లభ్యం కాలేదని చెప్పారు కదా సార్, ఆ లభ్యం కాలేదనేది ఆయనకి ఎట్లా వచ్చింది అంటే మనం డిసైడే కాకుండా టైటిల్ డిస్ప్యూట్ పొజిషన్ డిస్ప్యూట్ అని తెలుసాలి. మన ఇద్దరిది కాదు డిస్కషన్, ఈయనతో మాట్లాడాలి. ఈయనతోటి ఆయన ప్లాట్ చేసి అమ్ముకొని పోయింది సార్. నేను ఏమంటున్నా ఇంత మందిలో మాట్లాడు, నేను అమ్ముకున్నాడు ఒక ఆయన పొడవుకోవచ్చు, మధ్యలో ప్లాట్లు అందరు సఫర్ అవుతారు. అది నాకు నచ్చదు. నువ్వు ఎట్లా కొనుక్కున్నావు, ఏ నెంబర్లో కొనుక్కున్నావు, ఏ నెంబర్లో వాళ్ళకి అమ్మినావు అనేది ఒకటి నాకు క్లియరెన్స్. 410 409 నేను రిజిస్టర్ చేసేసి మరి ఫిజికల్ గా అదే ఉన్నావా? ఫిజికల్ అదే ఉన్నా. అప్పుడు సర్వే అదే ఇచ్చి రిపోర్ట్ ఇచ్చేసి తీసుకున్నా సార్. ఇప్పుడు అది ఆ రిపోర్ట్ గిట్ట ఉంది. సర్వే రిపోర్ట్ ఉంటే అప్రూవ్డ్కి వెళ్తుంది. నా మాట ఇట్లా లేదు సార్. నేను ఇక్కడ ప్రజాప్రతినిధి 25 years, వీళ్ళకి అవగాహన లేదు, నాకుంది. నేను చెప్తున్నా, ఏం చెప్తున్నా అంటే ఇది కందాల శ్రీనివాసరెడ్డి ఫిజికల్ పొజిషన్ సార్. ఇగో ఇది నేను ప్రైవేట్ సర్వే చేయించాను. ఎందుకు ఇక్కడ ఇలా పంచాయతీ ఎట్లా వస్తుంది? బుచ్చిరావులు అంటూ 70 ఏళ్ళ లెక్క వదిలిపెడదాం. ఇప్పుడు బుచ్చిరావు మీరు మాట్లాడుతూ నేను వెళ్ళిపోతా. సార్ వచ్చి ఎవరు మాట్లాడాలి? మనకి ఏమన్నా ఎవడ మాట్లాడి పలుతుంది. మీరు మీకోసం వచ్చిన మీరు ఇట్లనే ఉంటే నేను వెళ్ళిపోతాను. ఇక పని ఎట్టనే ఉంటుంది. నీకు ఎట్లా నీకు ఓరకాడ కొన్నావు, ఆ రైతు ఎవరు? రైతు నీకు పొజిషన్ చూపించి అమ్మిండా? ఒకటే మాట, నువ్వు ఓరకాడ కొన్నావు, కొన్నప్పుడు నువ్వు భూమి చూసుకున్నావా? అద్దులు పెట్టించిండా? ఆయన అమ్మినా ఏం మాట్లాడగలరు? దయచేసి మీరు మాట్లాడితే నేను కూడా వెళ్ళిపోతారా బాబు? ఎవరు మాట్లాడు సార్? మాట్లాడి ఇవి కాదండి, డాక్యుమెంట్ చూపెట్టండి. మేమోలు మేము ఇచ్చిన మేమోలు మాకెందుకు, ఉన్నాయా లేవా అని ఇస్తాం అంతే. దీన్ని పెట్టుకొని మా మీద మాకు ప్రశ్న చేస్తుంది కాదు కదా. ఉంటే ఉన్నాయని ఇస్తాం, లేకుంటే నువ్వు ఎవరు కాడ కొన్నావు, ఆ పట్టేదారు ఎవరు, వచ్చినప్పుడు నీకు ఆయన అబ్దుల్ చూపించిండా, నువ్వు ఏ ఇయర్ లో కొన్నావు, నాకు క్లారిటీ ఇచ్చేసి.
చూడండి మాట్లాడదని చెప్తున్నా మళ్ళీ ఇలాగ మీరు న్యాయం మాట్లాడినప్పుడు ఇట్లనే మాట్లాడినా నీ కాడ ఏది ఉంది అంతే సార్ గట్టిగా క్వశ్చన్ అంతే ఎవరైనా మాట్లాడితే మేడం కూడా బాయ్ చెప్పు అందరికి మాట్లాడుతున్నారు పేపర్ కన్ఫ్యూజన్ కలవ ఎవరు కడుగున్నామండి ఈ కోర్టు వద్దండి నాకు కోర్టులో పిటిషన్లు అన్ని ఉంటాయి మస్తుగా ఉంటాయి పాత బుక్ ఎవరు కడుకున్నావు ఇప్పుడు ఇదేనా ఉన్నది నా ప్రాణం పోతుంది ఉత్సవాలు గారు గత 15 ఏళ్ళకి వెళ్ళి వీళ్ళు ప్లాటింగ్ చేసుకుని గత 15 ఏళ్ళకి వెళ్ళి కచ్చా లేఅవుట్ అనేది కూడా ఇప్పుడు కాదు దాదాపుగా 10-15 ఏళ్ళ క్రితం చేశారు. ఒక్క నిమిషం అండి ఉత్సవాలు గారు ఇంతమంది చేశారు ఇంతమంది ప్లాట్లు మంచి బీదోళ్ళు ఉన్నారు డబ్బులు ఉన్నోళ్ళు ఎక్కడెక్కడో పోయారు తీరా చూసి వచ్చి నువ్వు దీన్ని కాల్ చేయించేసి ఏదో కాళ్ళని బీకేస్తున్నారు. అసలు నీకేం రైట్ ఉంది దీని మీద ఏముంది రైట్ నీ దగ్గర ఏమో చూపెట్టండి ఏముంది నీకు ఎట్లా వచ్చింది ఎవరి నుంచి వచ్చింది కాదు కదా ఇప్పుడు నేను దున్నే కాడి నుంచి ఎప్పుడు దున్నావు నువ్వు రాళ్ళు ముందర పెట్టిరా నువ్వు ముందర దున్నావా స్టోన్స్ ఇట్లా అద్దులు స్టార్టింగ్ ముందలైందా నువ్వు ముందర దున్నావా నేను వద్దంటున్నా కూడా చేసాను వాళ్ళే ముందు మరి నేను వద్దంటున్నా కూడా నా దాన్ని కబ్జా చేసుకున్నాను ముందు మీరు కొన్నారా వాళ్ళు కొన్నారా ముందర మీరు వచ్చారా నేను కొన్నా సార్ ముందు నేను కొన్నా ముందర ఫీల్డ్ మీదకి వాళ్ళు వచ్చారా మీరు వచ్చారా నేను కొన్న తర్వాత వాళ్ళు వచ్చారు సార్ ప్లాట్ల పోయి కొన్నాను ఫీల్డ్ మీదకి అంటున్నారు సార్ నేను గవర్నమెంట్ రెడ్డి కార్డు తీసుకున్నా మళ్ళీ వీళ్ళు రెడ్డి కానీ వీళ్ళు తీసుకున్నారు రెడ్డి మీరు లింగారెడ్డి మీరు కోర్టు కిందకి వెళ్ళారండి ఈయన సార్ సార్ నేను ఈయన సర్పంచ్ సార్ ఎప్పుడు అది ఇప్పుడు 2004లో 2004 సర్పంచ్ నేను మాధవరెడ్డి పంచాయతీ పెట్టుకున్నాను సార్ గిట్కాడ పంచాయతీ పెట్టుకుంటే ఏమైంది ఈయన సర్పంచ్ కదా మాధవరెడ్డి పోయి ఈయన కానీ ఫిర్యాదు సార్ రెండే మాటలు చెప్తాను అంటే మీరిద్దరికి మధ్యలో ఎందుకు కోర్టు నేను చెప్తా సార్ ఈయన పోయింది ఎవరి మీద అంటే ఈ నా ఫిజికల్ గా నేను వేరే నెంబర్ లో ఉన్నా పట్ట నాకు వేరే చేసి అమ్మినోని మీద పోతున్నా అప్పటి నుంచి మందరి నరసింహారెడ్డి మందరి దుర్గమ్మ అనేటోళ్ళ కంచి నాకు అన్నాడు 92లో అయితే పొజిషన్ పోయిన తర్వాత ఏమైందంటే రికార్డు చూసుకొని పొజిషన్ చూసుకుండు అమ్మాయి కూడా చూసుకొని నాకు తప్పు నెంబర్ చేసిన తిరుగుతా ఉండే అప్పటి నుంచి అది పోతే కూడా మీ కోర్టు నుంచి మీరు కూడా ఇచ్చారు సార్ అదే ఫిజికల్ పొజిషన్ లో రాంగ్ ఉండు ఆయన రికార్డు వేరే ఉన్నా కూడా మీరు ఇచ్చారు ఆయన రిపోర్ట్ అయితే వీళ్ళు ప్లాట్ చేసుకొని పోయిగా వీళ్ళ దాంట్లో ఏమైంది ఆయనకున్న నెంబర్ వీళ్ళ దాంట్లోకి వచ్చింది అసలు మీకు దీనికంటే ముందు ఒక మాట సార్ ఈయన మొదటి డాక్యుమెంట్ పాస్బుక్ లో ఎంట్రీ అయింది కదా కొన్న డాక్యుమెంట్ గవర్నమెంట్ రెడ్డి కానీ కొన్న డాక్యుమెంట్ తీసుకోండి సార్ ఆయన కానీ మాట్లాడకండి ఇంకు డాక్యుమెంట్ రావాలి సార్ ఇంకు అందరికంటే సార్ లింగారెడ్డి మాట్లాడొద్దని చెప్పి ఒక 5 నిమిషాలు పక్కకు పోయి అందరు లేకపోతే పక్కకు పోయి మాట్లాడుతూ ఫైనల్ జరగమంటే జరుగుతుంది 11 6 ఉందా చేశారా ఇంత మంచి భూమిని 6 వారం చేస్తున్నారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా గోపి
ఒకసారి ఆఫీస్ ఫోన్ చేయి. మన బోర్డు మీద 2006 ఎంఆర్ఓ రూరు 2012 ఎంఆర్ఓ రూరు చూద్దాం. ఫోన్ కొట్టారా అప్పీల్ క్రిమినల్ కేసు పెడతానండి ఇల్లీగల్ అయితే. బుచ్చిరాములు గారు ఎంతో చెప్తున్నా నేను, చూపిస్తాను నేను. 2006 ఎంఆర్ఓ రోజు కపిల్ దీన్ని మాట్లాడతా. ఇప్పుడు ఒకసారి చాంబా అడిపోయి 2006లో ఎంఆర్ఓ ఊరు బోర్డు మీద చూడు, చూడు వి యాదగిరి. 2007 10లో ఎవరు ఉన్నారు? 11లో 12లో ఇంకొకటి నీకోటి వాట్సాప్ చేస్తా. మరో డీటెయిల్స్ కూడా కావాలి. 2006లో ఎవరు ఉన్నారు ఐఎంఆర్ కూడా నేను తీస్తాను. మరి ఫైల్ ఎందుకు ప్లేస్ అవుతుంది? సాదా కాగితం కొన్న కాగితం అండి ఇక్కడ ఏమన్నా ఆయన కాడ ఇంతమందికి తెలుసు కదా ఓపెన్గా వస్తున్నాను. అందరు చెప్పిన కదా తీసుకురావాలి కదా అన్ని. నాట్ ఓన్లీ నువ్వు ఒక్కనివి 100 మంది. 100 మంది కోసం ఈజ్మెంట్ యాక్ట్ కింద నేను వెళ్ళిపోతాను అక్కడికి. 10 ఎకరాలు సార్ అతనికి 75లో వచ్చింది సార్. చూడండి క్వశ్చన్ అడుగుతాను. మళ్ళీ మీరు 6 అంటున్నారు. ఇప్పుడు 6 చేసుకో అవసరం ఏంటంటే 6 2012 ఉందా? 6లో ఉందా? మరి ఫైల్ కూడా లేదా? నాకు తెలుస్తుంది. అక్కడి బాబా ఫైల్ ఇప్పుడు ఓపెన్ గా డిస్కషన్ చేసినప్పుడు అన్ని ఉండాలండి. అందుకనే డౌట్ వచ్చింది. నాకు డౌట్ వచ్చే కదా నేను ఒకసారి రికార్డు కూడా వేస్తాను. నేను ఇంతమందిని ఇబ్బంది పెడితే మాత్రం ఓపెన్ చేస్తాను. ఇప్పుడు పాపం వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డోళ్ళు వాళ్ళకి తెలియక వాళ్ళు కొంటూరు అంటే కొనుక్కున్నారు. ఇది వాళ్ళు ఓకే మీరు అన్నారు. ఇప్పుడు ఆయన 10 ఎకరాలు అన్నాడు. అలా 10 ఎకరాల్లో నేను తడు కూడా పెట్టాను సార్. ఓకే బుచ్చిరాములు గారు మీరు కూడా కరెక్ట్ అన్నారు. మంచి పాయింట్ అన్నారు. వాళ్ళు ఎంత 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలే చేయాలి. దీన్ని కూడా నేను డిమార్కెట్ పెట్టిస్తాను. మీరు ఓకే కదా? 100% నువ్వు 10 ఎకరాల ఎక్కువ ఉంటే నేను తీసుకొస్తాను. శ్రీనివాస్ ఈ 17 తారీఖు తర్వాత శ్రీనివాస్ వీళ్ళు చూపించిన హద్దులు తీసుకో. 10 ఎకరాల బిట్లు ఉంటుంది. మరి టోటల్ గా నువ్వు సబ్ డివిజన్ ఏం చెప్పు టోటల్ గా తీసేసుకొని ఆ ఎక్స్టెండ్ 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటేనేమో తీస్తాను. అందరి ముందు లేకుంటే ఏం నేనేమంటున్నాంటే ఒక క్లారిటీ సార్. దీంట్లో ఈ సమంత పొరపాటున్నా వీళ్ళు ఒక్క గజం ఆడకుండా ఏం చెల్లిపోతారు. ఎందుకంటుందంటే 410, 409, 411, 397 అనేది ఇక్కడ ఉన్న భూమి. ఈయన 2000 బిఫోర్ సర్పంచ్. ఇప్పుడు ఒకవేళ ఈయన లోకల్ కొనుక్కొని 6 రోజులు తీసుకున్నా ఏం చేసుకున్నా నాకు అవసరం లేదు. ఈ మొత్తం భూమిలో కందాల శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఏమైందంటే ఈయన ఫిజికల్ పొజిషన్ లో 6.5 ఎకరాలు ఉంది సార్ 410లో. కానీ 10లో ఆయన 5 ఎకరాలే పట్టా ఉంది. వేరే వేరు లేరు. ఈ భూమి అంతా వచ్చింది కుందూరు ఫ్యామిలీ కాంచి వచ్చింది. గవ్వ మసోరెడ్డి అనే ఆయనకు 1970లోనే ఏం లేదని ఎవిడెన్స్ ఉంది అక్కడ. మీకు మనం చూపించి ఇప్పుడు ప్రజెంట్ చేస్తా. పని తీరా బాబు
ఇప్పుడు అదంతా అయిపోయింది మనకి ఆల్రెడీ 1977 సోల్డ్ అవుట్ సార్. సోల్డ్ అవుట్. అయితే ఈయనకి ఎట్లొచ్చింది అనే దాని మీద ఇప్పుడు ఏమంటారు 10 ఎకరాల పైన ఉండదు. 10 ఎకరాల పైన కాదు, 10 ఎకరాలకు ఉన్న మొత్తం భూమికి రికార్డు ఉంది. ఈయన ఎట్లొచ్చింది అనే దాని మీద అండి. ఒకవేళ ఆయన వినండి, ఇంట్లో కూడా ఒక ప్లాట్, ఈ భూమి కూడా 10 ఎకరాల నుంచి ఒక ప్లాట్ రిజిస్టర్ చేసినా వాడిని జీవిత ఖైదు అయిపోయింది మీ సెక్షన్. అదే ఇక్కడ మీరు చేయాల్సింది అందరికీ హామీ ఇవ్వాల్సింది ఏంటంటే వాడు రాంగ్ రూట్ లో కనుక వస్తే క్రిమినల్ కేసుల చట్ట ప్రకారం ఉంటే ఎవరు ప్లాట్లో అయినా వాళ్ళ మీద రిపోర్ట్ చేయండి, లేదు చేయించుకున్న రిపోర్ట్ చేయండి. ఎందుకు చెప్పండి దయచేసి ఇక్కడ ఫుల్ స్టాప్. ఇంకొక మాట 200 మంది వచ్చినట్టు సార్ 10 ఎకరాలలో ఉన్న ప్లాట్లు అందరూ వస్తారు. ఎందుకంటే మా ప్లాట్లు పోతున్నాయి ఇక్కడికి వచ్చారు. ఈయన 2 ఎకరాలకు పెట్టిండా 3 ఎకరాల 31 గుంట ఈయన వచ్చేసిండు లోపలికి. ఇప్పుడు 2 ఎకరాలు అంటుండు, 3 ఎకరాల 30 గుంట. అయితే మేము ఏమంటాం అంటే ఒకటే మాట చెప్తా సార్, పిల్లలు కన్నం పెరిగిన ఊళ్ళో పెద్ద మాట పిల్లల మీద దేవత మీద ప్రమాణం చేసి వీడికి ఎందుకు సాగుదలకు వచ్చిన పట్టాలి కాగితం చెప్తున్నాను కదా. నేను తీసుకున్నాను ఎక్కడుందో 2009లో 18 అంటుంది కదా, అది ఎక్కడుందో నీతో మాట్లాడుతాను. ఇంకో ఇది సర్వే నెంబర్ శ్రీనివాస్ ప్లాట్ ఉన్నారు కదా. సార్ ధర్మరాజు మంచి హామీ ఇచ్చింది. ఇంకొక మాట, నేను మాట్లాడతాను. వాళ్ళ ఎంక్వైరీ చేసుకుంటారు. ఆల్రెడీ ఒక క్లారిటీ ఇప్పుడు ఏంటంటే ఎన్ని నెంబర్ 400 ఆగండి. ఇప్పుడు అమ్మినవు నీ మీద కూడా పెడతాడు. నువ్వు మాట్లాడు ఎందుకంటే పచ్చలేవాడు చేసిన సాల్వ్ చేస్తున్నాడు. ఎందుకంత టెన్షన్ మందిని ఇబ్బంది పెట్టాడు కదా. ఇండివిజువల్ నువ్వు ఎవరికే రిపోర్ట్ ఇండివిజువల్ గా ఈ నెంబర్ అంతా సర్వే నెంబర్ తర్వాత ఈ 10 acres ఉంది కదా, ఈ 10 acres వీళ్ళు ప్లాటింగ్ చేసిన ఏరియా ఎంత ఉంది? ఇది ప్లాటెడ్ ఏరియా 10 ఎకరాలు ఉందా ఎక్కువ ఉందా? లేఅవుట్ అంతవరకు తర్వాత నాకు ఇచ్చేసి నేను ఫైల్ నీ రికార్డు కూడా అంతా నేను చెక్ చేస్తాను. ఇప్పుడు 11 ఉందని అంటున్నారు, 10లో కూడా ఉందని రికార్డు పెట్టుకున్నాడు. 10 కూడా ఎక్కడ చెప్పవాలండి. ఇంతకుముందు చెప్పండి చూడండి బాబు మీరు మాట్లాడకండి. అర్థమైందా? చెప్పండి చూడండి కొంచెం సైన్ అంటే చెప్తున్నారు కదా వచ్చినప్పుడు దాన్ని చేసిన అయిపోతుంది.
ఇప్పుడు గాంధీనగర్ ప్రజలందరూ సోమవారం నాడు కలెక్టర్ గారికి గ్రీవెన్స్ చేయడం వల్ల గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ రోజు ఫీల్డ్ మీదకి రావడం జరుగుతున్నది. ఇందులో దాదాపుగా 10 ఎకరాల ల్యాండ్ ప్లాటింగ్ చేయడం జరిగింది. అందులో కొనుక్కున్న వాళ్ళందరూ ఉన్నారు. దీంట్లో ఇది వైవాడ్ కబ్జాలు ఉండడం వల్ల సర్వే నెంబర్ 4 అనాథరైజ్ లేవట్టు ప్లాటింగ్ కొనుక్కున్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చేస్తూ వీళ్ళని 17వ తారీఖు తర్వాత ఈ 4 సర్వే నెంబర్లు డిమార్కెట్ చేసి ఎవరి భూమిని వాళ్ళకు సపరేట్ చేసి ఎవరు ప్లాట్లు ఉన్న వాళ్ళకి సపరేట్ చేస్తానని తెలుపుతున్నాను. మొత్తం సర్వే నెంబరు 409, 410, 411 అండ్ 397 4 సర్వే నెంబర్లు. బాధితులు దాదాపుగా 60-70 మంది ఉంటారు అనుకుంటున్నాను నేను. ప్లాటింగ్ క్రిమినల్ కేసులు పెట్టిస్తాను. ఎవరైనా ఇల్లీగల్ గా ప్లాటింగ్ చేసిన వాళ్ళైనా సరే, ఎవరైనా అనాథరైజ్డ్ గా వచ్చినా సరే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు కనబడుతున్నది. కొన్ని డాక్యుమెంట్ కూడా ఏం అధికారుల పాత్ర ఏం లేదు. నేనే అధికారిని ఇక్కడికి వచ్చాను. ప్రతి ఒక్కడ గతంలో ఉన్న అధికారులు కూడా యాజ్ పర్ ROR ప్రకారము 2 ఎకరాల చిల్లర చేశారట. అది కూడా ఒకసారి రికార్డ్ వెరిఫై చేస్తారు. ఉన్నది ROR అంటే సాదా కాగితం మీద చేసుకోవడం అన్నట్టు. అంటే ROR అనేది వాల్యుబుల్ ల్యాండ్, ఇన్వాల్యుబుల్ ల్యాండ్ కాదు. ఎవరైనా సాదా కాగితం మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటే అది ROR లో చేస్తారు. బతుకుండకపోయినా సాదా కాగితం మీద కొనుక్కున్న ఏమైనా సరే ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు సాదా బైనామా లేదు. ఇప్పుడు హైకోర్టులో పెండింగ్ ఉంది. అది కూడా క్లియర్ అయితే దాదాపుగా మన సూర్యాపేట మండలంలో 900 దరఖాస్తులు సాదా బైనామా కాగితాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రాథమిక విచారణలో మీరు తెలిసిన పాయింట్ చెప్పండి. అంటే ఏం జరిగింది అనేది ఒక చిన్న కన్క్లూజన్ ఏంటంటే ఇది నాకు తెలిసి ఇక్కడ వైవాడ్ కబ్జాలలో ఉండడం వల్ల సర్వే నెంబర్లు ఏమో ఒక దాంట్లో ప్లాటింగ్ అయింది, రిజిస్ట్రేషన్ ఒక దాంట్లో అయిందని నా విచారణ తేలింది. దీన్ని డిమార్కెట్ చేంజ్ చేసి ఎవరి వాళ్ళకి సెట్ చేయించి పంపిస్తాను. ఇప్పుడు ఈ 17 తర్వాత మా సర్వేయర్ గారు డిమార్కెట్ చేయగానే దీన్ని మాక్సిమం పొలిటికల్ అండ్ పోలీస్ ప్రెషర్ కూడా చాలా తీవ్రంగా ఉన్నారు. నాకు అస్సలు మీరందరూ చూస్తున్నారు కదా, నో పొలిటికల్ నో పోలీసు, ఓన్లీ మనకు కావాల్సింది న్యాయం జరగడం అంతే. నమస్తే. ఇంతసేపు చూశారు కదా, ఒక డ్రామా వ్యవహారం నడిచింది. డ్రామా కాదు, రియాలిటీనే. ఒక బలమైన అధికారి గ్రౌండ్లోకి దిగితే ఎట్లా ఉంటుంది అన్నది మాకు కనిపించింది. మరి బలమైన అధికారి ఈ MRO ఎంతవరకు ఆయన యొక్క స్టాండ్ మీద నిలబడతారన్నది ఈ బాధితులకి న్యాయం జరిగిన తర్వాత తెలుస్తుంది. వాస్తవం ఏం జరుగుతుంది, ఎంతవరకు వీళ్ళ ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి అన్నది, వీళ్ళు ఇల్లు కట్టుకుంటారన్న దాని మీద ఆ MRO పనితీరు ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకైతే మాకు చాలా పర్ఫెక్ట్ అనిపించిండు. చాలా బలంగా 2 వైపులా క్వశ్చన్స్ అడిగి ఆయన ఒక క్లారిటీకి వచ్చిండు. మేము ముందు నుంచి ఒక క్లారిటీకి ఉన్నాం. ఇది టోటల్గా ఈ బాధితులకు సంబంధించిన భూమి. 10 ఎకరాల్లో ఎప్పుడో గతంలో వెంచర్ వేస్తే ఆ వెంచర్లో పాపం 100, 200, 300 గజాలు అట్లా కొనుక్కున్న పేదలు వీళ్ళు. ఇందులో చాలామంది SC, ST, BC పేదలు ఉన్నారు. బుడగజంగాలు ఇల్లు తిరిగి అడుక్కొని తిని బతికే కూలీలు పాపం నిరుపేదలు ఇందులో ఉన్నారు. వాళ్ళు ఏదో భవిష్యత్ అవసరాల కోసం వచ్చిన సొమ్ముతో ఆడ ఒక ప్లాట్ కొనుక్కుంటే దాన్ని కొంతమంది గద్దల్లాగా వాలి కబ్జా చేసిర్రు. ఇందులో మనకు ఆ వీడియోలో ఆ గ్రీన్ కలర్ షర్ట్, ఆఫ్ షర్ట్ కనిపించిన బుచ్చిరాములు అనే వ్యక్తి ఫస్ట్ కల్ప్రిట్. సో తను ఒక 3 ఎకరాలకు పైన భూమిని కబ్జాలో ఉన్నాడు. మరి ఆయనకు ఎవరు సహకరించారంటే ఇక్కడ లోకల్గా ఉన్న సమస్త లీడర్లు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అందరూ కలిసి, ఇది ప్రైమ్ ల్యాండ్ అనమాట. ఇది సూర్యాపేట్ మున్సిపాలిటీ. ఇంతకుముందు ఇది గాంధీనగర్ గ్రామ పంచాయతీ ఉండే సూర్యాపేట్ మున్సిపాలిటీలో విలీనమైంది. సో కాబట్టి ఇది చాలా ప్రైమ్ ల్యాండ్ అయింది. ఎకరం ఎంత ఉందో ఇక్కడ? 1 కోటి రూపాయలు ఉందా? 1.5 కోటి, 2 కోట్ల దాకా ఎకరం ధర పలుకుతున్నది. సో ఇప్పుడు అందరికి కన్నుబడ్డది. ఇంతకుముందు గ్రామ పంచాయతీ, ఇప్పుడు మున్సిపాలిటీ కాబట్టి అందరికి కన్నుబడ్డది.
సూర్యాపేట టౌన్ ఇక్కడ నుంచి మహా అయితే 2-3 కిలోమీటర్లు ఏమొస్తుంది అంతేనా? 2-3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ ల్యాండ్ అంతా 397 సర్వే నెంబర్ 410, 411, 409 ఈ 4 సర్వే నెంబర్లలో గల భూమి ఇదంతా కూడా. ఈ మొత్తం ఎక్స్టెంట్ వచ్చి అటు ఇటుగా ఒక 25-30 ఎకరాలు అటు ఇటుగా ఉన్నది. ఇది గతంలో పేర్లు మారుకుంటూ వస్తున్న క్రమంలో లేఅవుట్ అయింది. అనాథరైజ్డ్ లేఅవుటే, గతంలో అప్రూవ్డ్ లేఅవుట్స్ లేవు, అనాథరైజ్డ్ లేఅవుటే. ఆ లేఅవుట్లో వీళ్ళందరూ కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తర్వాత ఇందులోకి ఈ కల్ప్రిట్స్ అంతా ఎంటర్ అయ్యి ఈ భూమి మీది కాదు మాది అని చెప్పి, ఎందుకంటే వీళ్ళు పేదలు కదా, వీళ్ళకి పొలిటికల్ అండలేదు, రాజకీయ నాయకులు కేవలం ఓట్లప్పుడే వస్తారు. వీళ్ళ అమాయకత్వాన్ని, వీళ్ళ యొక్క బలహీనతలను ఆసరాగా చేసుకొని వీళ్ళ మీద దాడులు చేయడం, తలకాయల బలగొట్టడం. ఇప్పుడు ఆ బుచ్చిరాములు అనే వ్యక్తి ఈ మొత్తం వ్యవహారానికి కారణం. ఆయన వెనకాల పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి బ్యాచ్ ఇదంతా ఇందులో ఉన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని అంటున్నారు. సో వాళ్ళు వీళ్ళని లేదు, అందరూ ఉన్నారు. సో ఈ బాధితులు పాపం వాళ్ళ గోస ఇప్పుడు ఆ వీడియోలో మీరు చూశారు కదా, ఇంతసేపు ఎంఆర్ఓతో జరిగిన కన్జర్వేషన్లో వాళ్ళ పెయిన్ అనమాట. ఇక వాళ్ళు ఈ భూమిలోకి వస్తే తలకాయల వలుగుడే. సో ఇప్పుడు దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది అనిపిస్తున్నది. ఎందుకంటే ఇది గ్రౌండ్లోకి వచ్చేసింది, సమాజం ముందున్నది. ఎంఆర్ఓ ఫీల్డ్కి వచ్చిండు, ఎంఆర్ఓ వీడియో మొత్తం రికార్డ్ అయింది, మేము న్యాయం చేస్తామన్నారు. ఎక్కడైనా 2006 నుంచి 2011 దాకా ఒకటే ఎంఆర్ఓ ఉంటాడా ఒక మండలంలో? అట్లా సంతకాలన్నీ ఫోర్జరీ చేశారు. సేల్ డీడ్ లేవు, ఆర్ఓఆర్లోకి ఎక్కించుకొని దొంగతనంగా మొత్తం రికార్డ్స్ మొత్తం ట్యాంపరింగ్ చేశారు. దీంట్లో అధికారులు కూడా తప్పున్నది. సాదా బైనామా లెటర్లని సృష్టించి ఆర్ఓఆర్లోకి ఎక్కించుకున్నారు వితౌట్ సేల్ డీడ్. ఇంత ప్రైమ్ ల్యాండ్కి సేల్ డీడ్ ఎందుకు లేదంటే సమాధానం లేదు. అసలు ఆ మెయిన్ డాక్యుమెంట్ ఏది, నీకు ఎట్లొచ్చింది భూమి అంటే సమాధానం లేదు. సో ఈ బాధితులకు న్యాయం జరగాలి. అందుకోసం మనం హైదరాబాద్ నుంచి సూర్యాపేట వచ్చినాం. ఇవాళ ఎంఆర్ఓ ఇక్కడికి వస్తున్నాడు, రావాలి మీరు ఖచ్చితంగా అంటే మనం ఇక్కడ దాకా రావడం జరిగింది. ఈ బాధితులకు న్యాయం జరిగే వరకు మనం ఖచ్చితంగా కొట్లాడదాం. చాలా విలువైన భూమి. వీళ్ళంతా చూడండి పాపం పేదలు వీళ్ళంతా. ఏమని చూడండి ఒక్కసారి. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు రాజమ్మ. ఎన్ని గజాల భూమి ఉంది మీకు? 400 గజాలు. ఎప్పుడు కొన్నావు? నాకు కొడుకు ఎరకనా? మరి ఇప్పుడు మీది కాదట కదా, ఇప్పుడు ఆయన ఎంఆర్ఓ ముందు ఆయన కోస్తా పట్టి ఇంకా కోసుకుంటా అని. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా భూమిలోకి వచ్చిర్రా? 5-6 సార్లు వచ్చి ఇల్లు కట్టుకుంటామని వచ్చినాం. అప్పుడు దున్నలే, ఇక దొంగతనం దున్నిండు. మాకు తెలిసింది వచ్చినాం. ఇక్కడ ఉంటామా, రోజు కడక తినపోతాం, ఊరు పోతాం. మా భూమి అడిగిపోద్ది అనుకోని మేము అనుకున్నాం. వాడు పెసర్ చేసింది ఎరకలా పెళ్లి చేస్తాను చేసిండు. చేస్తే తీసిరు. ఇప్పుడు ఇవాళ ఎరకయ్య అందరం వచ్చినాం. వస్తే మా భూమి మాకే ఉంటది. నేను అడిగితే ఏమన్నాడు, బైపాస్లా ఈ రాశారు ఓటర్ కార్డు ఆడుకోపోతే గిట్ట సంగతి బుచ్చిరాములు అంటే, ఓ అమ్మ నీ భూమిని పుట్టుకోనమ్మా నేను చేయనమ్మాడు. అంటే నేను అనగా మా ఆయన కుంటోడు, మా కొడుకులు ఏర్పడతారు, దేశం పోతారు, అడక తినపోతారు. భూమి ఆగమైందంటే నిన్ను భూమిలో పెడతా, గోరి కడతాను అంటే నేను ఏం ముట్టుకోను అన్నాడు. ఇవాళ ఈ కొత్త కూర్చుండు. వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారట కదా, మరి మీలాంటి వాళ్ళు ఏం కొట్లాడు? నేను చూడబోయినా, నేను పెద్ద పెద్దలతో నువ్వేం కొట్లాడుతావు? కొట్లాడలేను, నాకు చేత కాదు. మరి ఎట్లా మరి భూమి? నా భూమిలో ఇల్లు కట్టుకుంటా, ఇప్పుడే వచ్చి గుడి చేస్తా. వదులుకుంటావా? వదులుకోను. ఆ పచ్చారులు వచ్చిన పచ్చారులు ఇట్లా పచ్చారులు వచ్చినాం. నువ్వు డబ్బులు పెట్టుకున్నావా? ఏరేవాయన కొన్న ఆయన ఏరే ఉండు, ఇచ్చిన ఆయన ఏరే ఉండు. ఈడు మధ్యాహ్నం జరిగిండు పుల్ల పెట్టుకుంటా. మాకేవరక పేరు ఆయన మతంగి శ్రీరాములు కొడుకు ఎంకన్నారా? ఇప్పుడు భూమి గుంజుకున్న ఆయన ఎవరు? బుచ్చిరాములు. ఆయనే లోపల చేస్తుండ ఆ పని, మాకు తెలియదు. ఇప్పుడు నీకు అన్ని క్లియర్ గా ఉన్నాయా డాక్యుమెంట్లు? అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ కూడా కట్టినట్టు? అన్ని కట్టాం. సో వీళ్ళు ఎల్ఆర్ఎస్ కూడా అప్లై చేసుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2020 సూర్యాపేట. అది కూడా కట్టాం. అందరు కట్టిరా? అందరూ ఆల్మోస్ట్ ఎల్ఆర్ఎస్ కూడా కట్టిరు. వీళ్ళు ఆల్రెడీ ప్రొసీడింగ్ కూడా వచ్చింది. ప్రొసీడింగ్ కట్టాం. ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది భూమి? మా ఆయన పేరు మీద రాములు గంగులు. గుర్తుపడతావా? గుర్తుపడతా. మా ఆయన బొమ్మ ఏది డాక్యుమెంట్? ఇందాక చూపిస్తేగా నాకు. ఓ అమ్మా, ఇది తీయవా? ఒరిజినల్ తీయవేమో. ఏడు నుంచి కత్తిరించుకొని పో. ఆగే పెద్ద మనిషి, ఆగు జరా, ఆమెతో మాట్లాడుతున్నాగా వస్తున్నా. ఓ అమ్మ, ఇట్లా పెట్టుకొని పోతే ఎత్తుకపోతారు. ఇట్లా పెట్టుకొని పోతే ఎత్తుకపోతారు అంటున్నా. మన సొమ్ము గట్టిది మన కానే ఉంటుంది. అంతేనా? ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఏం పేరు మీ ఆయన పేరు? గంగులు. గంగులు. ఎవరి దగ్గర నుంచి కొన్నారు మీరు?
లేఅవుట్ చేసిరేమో అప్పుడు. అనవసరమ్మ కొడుకు ఏడు మీ ఆయన ఏడి? చెప్పు ఓ ఈయన మీ ఆయన? ఓకే. శ్రీరాములు ఏడి? రాములు గంగులు. ఓ నువ్వేనా? ఈయన వేరే? ఈయన వేరే. ఆయన ఈయన గంగులు మా ఆయన. మరి అన్నారు మా మర్జీన ఇద్దరు. మరి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు భూమి వెనకాల పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారట. ఉండరు, ఏం కాదు. వాళ్ళకు ఈయన గుంజుకొచ్చాడు, ఆయన గుంజుకొస్తాం. ఈయన ఉంటే ఈయన గుంజుకొచ్చాడు, ఆయన గుంజుకొస్తాం. లీడర్ కూడా గుంజుకొస్తాం. మరి ఓట్లు వేసిన వాళ్ళే మీకు ఇట్లా కబ్జాలు చేస్తే ఎట్లా లీడర్లు? దొంగ ఈడు పోపించి వంత కడుతుడు. ఈడు పొట్టోడు పోపించి తినిపించి తాపించి భూమిని కలుపుకుని ఎన్ని రోజులు పోతాడు. ఇవన్నీ ఏంటి? నేను డిఎస్ ఆఫీస్ కూడా పోతా, ఏసఐ కాడికి పోతా, వెంకన్న సార్ కాడికి పోతా, పెనబాడ వెంకన్న సార్ కాడికి పోతా. ఓకే, మరి ధైర్యంగా ఉన్నావు. అట్లే ఉండాలి. ఇంకెవరిది? మీద ఎన్ని గజాలు? 250 గజాలు. 250 గజాలు. ఓకే. ఇది ఇప్పుడు 13లో కొన్నాం. వెంచర్ చేసిరంటే వెంచర్ లో కొద్దిగా ఊరమ్మటి ఉంది, దగ్గర పట్ల ఉంది, కొద్దిగా ముందు ఫ్యూచర్ లో రేట్ వస్తుందని ఊరమ్మటి చూసి 250 గజాలు కొన్నా. ఇప్పుడు ఈ మొన్న పోయిన సంవత్సరం దాకా ఇది ఎప్పుడు వచ్చి చూసుకుని పోతా. నేను రాళ్ళు కూడా బాధిన 20 రాళ్ళు చుట్టూ రాళ్ళు బాతనే. ఇప్పుడు ఒక్క రాయలేదు. ఈ సంవత్సరం ఎండాకాలం నుంచి మార్చి నుంచి మొత్తం అంతా నాదే దున్ని మేము ఊరికొక్కలా ఉన్నాం. మరి మీ వాడు ఎప్పుడు దున్నిండో ఎప్పుడు బీగినో తెలియదు. ఒకసారి వచ్చి చూస్తే ఈ రాళ్ళు ఎవరు బీగినట్టు పలానా అని అన్నారు. ఇదేంటంటే వాడిని కాగితాలు చూపించినాడు. ఆ కాగితాలు మరి ఎంఆర్ఓ గారు మామూలుగా పాస్బుక్ తెచ్చిండాడు. పాస్బుక్ లో మరి మాకు రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి, ఆయన పాస్బుక్ ఎట్లా చేసిరని అడిగినాం. అడిగితే అది ఏదో రూట్లో తెచ్చుకుంటూ ఎట్లా తెచ్చుకుంటూ ఎంఆర్ఓని పట్టుకొని తెచ్చుకుంటూ అనుకోరు అన్నారు. ఎంఆర్ఓతో మాట్లాడుతూ ఓన్లీ నాకు ఉన్నది 2 ఎకరాలే అంటుండు కదా, మరి మీదేమో 10 ఎకరాల్లో వెంచరా? మరి మీ దాంట్లోకి ఆయన వచ్చిండా? ఓన్లీ 2 ఎకరాలేనా? ఆయన అడుగుతా. ఆయనకు 2 ఎకరాలు కూడా వాస్తవంగా వెనకటి నుంచి ఎవరిది కొన్నాడు అనేది ఆధారం కూడా లేదు. వెనకడ పుట్టిన మామూలుగా పాస్బుక్ చూపిస్తుంది తప్ప వెనకట నేను పలానా ఎందుకు కొన్నా, నేను ఇప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్న కాంచి కబ్జాలు ఎందుకు లేడు, మరి ఈ సంవత్సరం ఎందుకు వస్తాడు? ఆయన కొన్నది ఎప్పుడో 2006లో అంటాడు. 2006 నుంచి 2026 దాకా కబ్జాలు ఎందుకు, 25 దాకా కబ్జాలు ఎందుకు రాలే? కబ్జాలకు రాకుండా ఈ సంవత్సరం 25లో కబ్జాలకు వచ్చి నా భూమి వస్తుండు. కాబట్టి ఇదంతా ఫేకు. బలం చూసుకొని ప్లాట్లో బెదిరించి దున్నితే నాకైతే మళ్ళీ తర్వాత 2 ఎకరాల వరకే వస్తుండా లేదా మొత్తం 10 ఎకరాలు అంటుండా? ప్రస్తుతం 2 ఎకరాల వరకు వస్తుండు. ఇంకో ఎకరం కూడా పాస్బుక్ ఉందనేది మామూలుగా ఆధారం మాకు తెలుస్తుంది. 10 ఎకరాలు కాదు ఆయన కాదు, 10 ఎకరాలు వెంచర్ చేసారు కానీ 10 ఎకరాల్లో లేడు. ఓ 2 ఎకరాలు మొదగాలు దున్నిండు. ఇంకో ఎకరం కూడా ఇంకో కాగితంలో పాస్బుక్ లో ఉందట. అంతా ఒక్కసారి పోతే నా మీద ఎవరో ఒకళ్ళు మళ్ళీ ఏదైనా చేస్తారేమో అని మొదగాలు ఒక 2 ఎకరాలు ఆక్రమించుకొని మొత్తం ఏం లేకుండా నున్నగా డోజర్ పెట్టి ఇక్కడ ఎవరు ఊరుకోళ్ళు ఉన్నారు, ప్లాట్లో ఊరుకోకళ్ళు ఉంటే వాళ్ళు ఎవరు అందుబాటులో రారు కాబట్టి ఇది ఆక్రమించుకోవచ్చనే ఆలోచనతోటి ఊళ్ళో బలం, ఎస్సీల బలం చూసుకొని మొత్తం డోజర్ బండి చేసి మొత్తం రాళ్ళు లేకుండా. దీని వెనకాల ఎవరున్నారు? తను ఒక్కడే ఉన్నాడా లేకపోతే దీని వెనకాల పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా? పొలిటికల్ ఉన్నది అంటారు, మనం అనేది చూడలేదు కానీ ఈ లీడర్లు ఉన్నారు అనేది అంటారు. కాంగ్రెస్ లీడర్లు ప్రస్తుతం కాంగ్రెస్ లీడర్లు అనుకున్నారంటారు. ఊళ్ళో ఎస్సీల బలం చూసుకొని దౌర్జన్యం చేస్తాడు. మీ అంతా ప్లాట్లోనే. మీరు బీసీలా? కాదు మేము రెడ్డిసే. నేను రెడ్డిసే కానీ ఎప్పుడు 13లో కొన్నా. నేను మా వాడు ఒకడు మా బామర్ది ఇక్కడ ఉంటే ఆయన ద్వారా కొన్నా. నాకేం తెలుసు ఇక్కడ ప్లాట్లని. ఆయన ఎస్సీ కాదు కదా, బుచ్చిరాములు ఆయన బీసీనే కదా. ఆయన బీసీ అయితే మాత్రం బీసీతో మాకు సంబంధం లేదు. అక్కడ ప్లాట్లు ఉన్నాయంటే కొన్నాం. ఇప్పుడు బీసీ అయినా కూడా వచ్చి దౌర్జన్యం చేస్తాను ఊళ్ళో బలం చూసుకొని. మేము లోకల్ వాళ్ళం కాదు, మేము బయట వాళ్ళం. ఆయన లోకల్ బలం చూసుకొని దౌర్జన్యం చేసి కొట్టడానికి వస్తాడు. మేము ఏం చేయలేక కలెక్టర్ పిటిషన్ ఇచ్చినాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం. ఎంఆర్ఓ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మీకు న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాను ఎంఆర్ఓ గారు అయితే మాట ఇచ్చిండు. మరి అది ఇంకా 4 రోజులకు చెప్తా అన్నాడు. 4 రోజుల్లో మొత్తం కాగితాలు, ఆయన కాగితాలు, మీ కాగితాలు మొత్తం వెరిఫికేషన్ చేసి ఏదైంది మరి 4 రోజుల్లో చెప్తా అని మాట్లాడి మాకు హామీ ఇచ్చాడు. మీ ప్లాట్లు ఎక్కడికి పోవు అని నాదే బాధ్యత అని ఒక మాట అయితే హామీ ఇచ్చాడు. మీరు లేఅవుట్ చేయగానే ఇమీడియట్ గా ఇల్లు కట్టుకుందాం అనుకున్నారా? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కొన్నారా? బిజినెస్ పర్పస్ లో ఏదో ఒకటి ఫ్యూచర్ లో పనికి వస్తుంది అనే ఉద్దేశమే కొన్నామండి. మీదెంత బ్రదర్? 200 గజాలు. ఎప్పుడు కొన్నారు మీరు? నెంబర్ 54. నేను 2016లో ఉన్నా. 2010లో వెంచర్ చేశారు. 2011లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు 2016లో కొనుక్కోవడం జరిగింది. 2016 నుంచి మేమే ఉన్నాం. మాది 200 గజాల ప్లాట్. ఇప్పుడు ఆయన మీ దాంట్లో కూడా వస్తుండ? ఇప్పుడు దున్నిన దాంట్లో మా దాంట్లోకి వస్తుండే. ఫస్ట్ ఏం చేసిండు అంటే ఒక 1 year క్రితమే, 1 year క్రితం ఫస్ట్ ఒక సగం వరకు దున్నాడు. అయితే సగం
వరకు దున్నితే నాకు ఎకరం ఉంది అన్నాడు. ఎకరం ఉంది అంటే సరే మా బోట్ లేవు కదా అని చెప్పి మేము లైట్ తీసుకున్నాం. తర్వాత మామిడి చెట్టు వరకు దున్నాడు ఈ 6 నెలల గ్యాప్లనే. తర్వాత చిన్నగా ఇక్కడ వరకు దున్నాడు. నెక్స్ట్ ప్లానింగ్ ఏంటంటే మొత్తం దున్నాలనేది ఆయన, మొత్తం 10 ఎకరాలు ఆక్రమించాలనేది ఆయన టార్గెట్. ఒక్కడే ఉండదు నాకు అనిపిస్తలేదు, ఆయన వెనకాల ఉంటారు, వెనకాల ఉంటారు, వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ఎవరు బయటపడట్లేరు. వాళ్ళంతా ఏంటంటే కొంత ఆక్రమించు, కొంత సగం నీకు సగం మాకు అని ఖర్చు పెట్టుకుంటున్నావు, నువ్వు ముందు ఉంటున్నావు, సగం నీకు సగం మాకు అనే కాన్సెప్ట్ లో నడుస్తుంది. అంతకుముందు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెసా? అంతేనా? అల్ల నుంచి ఇళ్ళకి వచ్చిండు అప్పుడు. అంతే, ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్ లో పోయిండు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి పోయిండు. ఒక చిన్న విషయం సార్, ఆయన వెనక ఎవరు లేరు అని మనం ఎట్లా అనుకుంటాం, ఆయన వెనక ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేము మా ప్లాట్ల దగ్గరికి మేము వస్తే ఎమ్మటే పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కించుకొని పోతారు. ఇప్పుడు అదే ఆయన వచ్చి ఇక్కడ దున్ని పెసల్లకి చుట్టూ కడీలు బికేస్తే ఎవరు రారు. మళ్ళీ మేము పోయి చెప్పినా ఎస్ఐ పట్టించుకోడు, సిఐ పట్టించుకోడు, ఎవరు పట్టించుకోరు. ఇందులో మేజర్ గా ఏంటంటే పోలీసులు కూడా, ఏ పోలీస్ స్టేషన్ ఇది? రూరల్ పోలీస్ స్టేషన్, సూర్యాపేట రూరల్ పోలీసులది కూడా ఇందులో పాత్ర ఉన్నది. ఎందుకంటే ఈ ప్లాట్ ఓనర్స్ వీళ్ళు చాలా జెన్యున్ గా కొనుగోలు చేసారు, అంతా వీళ్ళ వైపు ఉన్నది. అక్రమంగా ఎంటర్ అయింది అన్నది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఎంఆర్ఓ జరిపిన ప్రాథమిక విచారణలో కూడా ఆయన మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతున్నది. ఇప్పుడు వీళ్ళని రానినప్పుడు వాని కూడా రానియొద్దు కదా. ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడే వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు, తలకాయల వల్ల కొడుతున్నారు. వాడు వచ్చినప్పుడు మాత్రం అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు పొలం దున్నిండు, దాంట్లో పెసలు చేనేసేసిండు ప్లాట్లలో. మరి ఇది ఎంత అన్యాయం ఇది? అంటే పోలీసులు ఎంటర్ అవుతున్నారు అంటే ఒక చిన్న మనిషికి పోలీసులు ఎందుకు ఎంటర్ అవుతారు? దీని వెనకాల ఒక పెద్ద పొలిటికల్ మాఫియా ఉన్నది. ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అందరు ఉన్నారు. మాజీలు ఉన్నారు, తాజాలు మాజీలు, ప్రెజెంట్ ఉన్న వాళ్ళు కూడా ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. పోలీసులు మీ మీద కేసులు పెట్టారేమన్నా? మా మీద పెట్టలే, మా సహచరుల మీద పెట్టారు. ఏమంటారు పోలీసులు? మీరు సహచరులు అంటే ఇప్పుడు మాకు ఇక్కడ అందరిని అండగా ఉన్న వాళ్ళు, వాళ్ళ ఏదో బైరన్ తీసుకొచ్చి మేపిండంట. వాళ్ళు మా ప్లాట్లు ఆక్రమించి పెసరియన్ ఇస్తే పోలీసు వాళ్ళు చెప్తే పట్టించుకోలే. జస్ట్ బర్రెన్ మేపినందుకు తీసుకుపోయి స్టేషన్ లో 3 రోజులు కూర్చోబెట్టారు ఆ రాజు అనే అతని. నెక్స్ట్ మాకు సహచరులు ఇంకో అతని ప్లాట్ నా వెనక ఉంటది, కిషోర్, అతని మీద దాడి చేశారు వీళ్ళే. ఆయన లాయరు, ఆ లాయర్ మీద ఇక్కడ ఎస్సీ వాళ్ళని తీసుకొచ్చి లోకల్ వాళ్ళందరికి తాపించి తినిపించి మనిషికి 500 మట్టి ఇచ్చి ఆ రోజు అతని మీద దాడి చేశారు. దాడి చేసి అతను కొట్టిరు. ఇలా వాళ్ళు అందరు కూడా భారీ ఎత్తున లాయర్లంతా బైకాట్ చేసిరు. కార్యక్రమం కూడా జరిగింది బాగా. ఇదే ల్యాండ్ అది, లాయర్ మీద దాడి చేసింది ఇదే ల్యాండ్. ఆ లాయర్ గిட்ட వాళ్ళ భార్య పేరు మీద, మంతాపురం కిషోర్ అతని పేరు, వాళ్ళ భార్య పేరు మీద ప్లాట్ ఉంటది. దాడి చేసింది ఈయన బుచ్చిరాములు గారు. ముందు బుచ్చిరాములు కనిపిస్తున్నాడు కానీ బుచ్చిరాములు కాదాడా? ఎవరు? బుచ్చిరాములే కొట్టిండు. మీరేనా? అంటే దెబ్బ మిమ్మల్ని కొట్టిరు. సో మీది ఎక్కడ? మీది ఎన్ని గజాలు? నాది 200 గజాలు. మా వైఫ్ పేరు మీద డాక్యుమెంట్ ఉంది. మేము 2019లో కొనుక్కున్నా. నాకు అమ్మిన అతను 2013లో కొనుక్కున్నాడు. ఇన్ని రోజుల నుంచి ఈ బుచ్చిరాములు ఎక్కడ లేడు. కానీ లాస్ట్ ఇయర్ 2024 నుంచి మా మీద దాడులు చేస్తా ఉన్నాడు. మేము ఏదైతే ఆ రోజు సర్వే జరుగుతూ ఉన్నదో అప్పటికి 3 సార్లు సర్వే ఆపాను. హైకోర్టు వారి డైరెక్షన్ ప్రకారం కూడా మాకు నోటీసులు ఇచ్చి సర్వే చేయమంటే నోటీసులు ఇవ్వకుండా ఇల్లీగల్ సర్వే జరుగుతూ ఉంటే ఆ రోజు వచ్చి ఆపినాను. ఇల్లీగల్ సర్వేని ఆపినందుకు మేము చేయించుకునే సర్వే నువ్వు ఆపుతావు అని చెప్పేసి ఉగ్గం బుచ్చిరాములు, ఆయన కొడుకు అశోక్, అతని అనుచరులు 30 మంది కలిసి దాడి చేసి నన్ను కొట్టినారు. కొడితే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఆ రోజు యాక్చువల్లీ మా పక్కన సోదరుడు అతను హార్ట్ స్ట్రోక్ ఉంది లేకపోతే అయిపోతారని రిక్వెస్ట్ చేయకపోతే ఆ రోజు నన్ను సంపాదనే ప్రయత్నం చేసినారు. అతను రిక్వెస్ట్ చేసి అతను హార్ట్ స్ట్రోక్ జరగని జరిగితే మీరు అందరూ జైలుకు పోతారన్న భయానికి ఆగిపోయినారు తప్పితే లేకపోతే నన్ను చంపాలనే ప్రయత్నం చేసినారు. ఈయన గతంలో కూడా ఆల్రెడీ ఈ సుపారీలతో అప్స్కాండ్లోకి వెళ్ళి చాలా మాఫియా డాన్ ఉంది ఆయనకు. సుపారీలతో చాలా పరిచయాలని ఇంతకుముందు వడ్డీజాని మీద జరిగిన దాడిలో కూడా ఉంది. ఆయనకు ఒక్కటి కూడా సొంతంగా సంపాదించుకున్న భూములు లేవు. అన్ని మంది భూములు కబ్జా పెట్టాడు. అసలు సూర్యాపేట రూరల్కు ఉన్న దరిద్రమే ఉగ్గం బుచ్చిరాములు. ఈయన ఒక్కడు లేకపోతే సూర్యాపేట రూరల్ చాలా బాగుపడుతుంది. ఈయన ఒక్కడి వల్ల సూర్యాపేట జనం చాలా బాధపడుతుంది. సూర్యాపేట రూరల్ పబ్లిక్ అంతా చాలా బాధపడుతున్నారు. అధికారులను ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు? మరి ఆయనకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మేనేజ్ చేస్తా ఉన్నాడు. ఏం పొలిటికల్ ఆయన ఉన్నది? చూస్తానికి గిత్త ఉంటాడు కానీ ఆయన మాఫియా ఉన్నది. పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఆ పెద్దవాళ్ళు మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే సివిల్ ఇచ్చిన పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోరు. తను చెప్తే పోలీసు వాళ్ళు లైవ్ లో భూమి మీదకి వస్తారు. మీరు చూసారు కదా, ఇప్పుడు 3 సార్లు 4 సార్లు పోలీసు వాళ్ళు వచ్చారు. పొద్దున్న కానిస్టేబుల్ వచ్చిపోయారు, ఇప్పుడు ఎస్ఐ గారు కూడా వచ్చారు. ఎస్ఐ గారు మీరు కంప్లైంట్ ఇస్తే తీసుకోరు. మేము కంప్లైంట్ ఇస్తే సివిల్ ఎలక్షన్ క్లోజ్ చేశారు. నేను కంప్లైంట్ ఇస్తే పోయినసారి భూమి మీదకి వచ్చినాడు దుంతున్నాడు అని చెప్పేసి మా హైకోర్టు స్టే కాపీ ఉంది అని చూపించి కంప్లైంట్ ఇవ్వమంటే స్టే కాపీ కంప్లైంట్ ఇస్తే తెల్లారి సివిల్ ఎలక్షన్ క్లోజ్ చేశారు. వాళ్ళు ఇచ్చిన దాని మీద మాత్రం
వాళ్ళ కోసం పోలీసులు 24 గంటలు అవైలబుల్ ఉంటారు. మా మీద దాడులు చేస్తున్న పోలీసులు. ఎవరున్నారు ఆయన వెనకాల ఉన్న లీడర్లు ఎవరు? ఈ కాంగ్రెస్ లీడర్లు ఎవరున్నారని మేము పర్టికులర్ పేరు చెప్పలేం కదా, కానీ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం జరుగుతూ ఉంది. ఓకే, మీదమ్మా మీదంతా 210 గజాలండి. 210 గజాలు. ఓకే, ఎప్పుడు కొన్నారు మీరు? మేము 10 సంవత్సరాలు అవుతుందండి కొని. 10 ఏళ్ళు అవుతుంది. ఇల్లు కట్టుకుందాం అనుకున్నారా వెంటనే? ప్రస్తుతానికి మా బాబు ఉన్నాడుగా, ఏదన్నా ఒక ఉపయోగం పడుతుందని తీసుకున్నాం సార్. ఏంటోళ్ళు మీరు? మేము ఉత్తరాసాలం సార్. ఉత్తరాజులా? ఓకే, తీసుకున్నారు. అప్పటి నుంచి ఇదే గొడవనా? అంతే చికాకులు అవుతున్నాయి సార్. మరి ఎట్లా వస్తుందా భూమి? మీరు సార్ ఇక తిరుగుతూనే ఉన్నాం, ఇక అది ఏమైతుందో. ఇప్పుడు ఈ సార్ను చూసి కొంచెం నమ్మకం వచ్చింది సార్. ఈ సార్ చెప్పేదాన్ని బట్టి మాకు కొంచెం నమ్మకం కలిగింది, అంతే, ఏం లేదు. తిరుగుతున్నాం సార్, బాగానే తిరుగుతున్నాం, కానీ ఏం చేయాలి, మేము కష్టపడి కొనుక్కున్నాం సార్. తినకుండా పిల్లలు చదువుకుంటా సంపాదించుకుంటాం. మా జూపడి సార్. ఎన్ని కిలోమీటర్ల నుంచి? 45 ఖమ్మం జిల్లా సార్. ఖమ్మం జిల్లానా? ఇప్పుడు ఆ నుంచి అంత దూరం నుంచి వచ్చినాం సార్. ఎన్నిసార్లు తిరుగుతుంటారు? చాలా సార్లు తిరిగినాం సార్, చాలా సార్లు తిరిగినాం. బాగా ఇబ్బంది అవుతుంది కదా సార్, ఇల్లు పెట్టే ఇబ్బందులు మాకు. ఇక్కడ వాళ్ళు తెలియదు కదా సార్, ఇక్కడ మా వాళ్ళు ఉన్నారని తీసుకున్నాం. సో ఇట్లాంటి బలహీనుల జీవితాలతో ఆడుకుంటారు అన్నట్టు. ఇట్లాంటి బలహీనుల జీవితాలతో ఆడుకుంటారు దుర్మార్గులు. మీదంతనే పెదవంచి? నాయన మాది 2013లో కొన్నా నేను. 2013లోనే కొన్నా? 2013లో కొన్నా. 200 గజాలు. ఈ పంతంగి షీన్ కాడ వాడాల షీన్ రెడ్డి, నేను యాసరంగారెడ్డి, ఈయన పాటి నడిచిరెడ్డి కాడ కొన్నాం. కొని ఇన్నాళ్ళు అయింది. ఇప్పుడు మేము కొన్న కానించి ఇప్పుడు 13 సంవత్సరాలకు వస్తుంది. ఇన్నాళ్ళ నుంచి ఇట్టే రాళ్ళు బీకేయ, ఇటు డోర్ పెడుతున్నా, ఇటు చేయ, అటు చేయ, మళ్ళీ మేము బాదుకోను చేసుడు ఇదే దాడి జరుపుతుండగా, ఇదే దాడి జరుపుతుండు. రాని ఇక నాకు ఈ మధ్యన ఈ 2 నెలల కింద గుండె ఆపరేషన్ అయింది. ఇక ఇబ్బందులు పడిపోయినా, నేను రాలేకపోయినా. పొలగాడు తిరిగిండు కొద్దిగా వేస్తారు కొన్నాడు. ఇక ఇవాళ కూడా మళ్ళీ ఇక ఇట్లా చెడుగంతా తీస్తున్నారు. మళ్ళీ మనకు ఆ మధ్యన కూడా జరిగిందంటే ఇవాళ ఎంఆర్ఓ వస్తుంటే ఇక నేను అన్నపోతా కానీ వచ్చిన ఇవాళ ఎంఆర్ ఎన్నిసార్లు తిరిగినావు? భూమి కొన్నావు కష్టపడి కొంటే ఈ న్యాయం జరగాలని వచ్చినాం. ఇప్పుడు ఎంఆర్ఓ వచ్చిండు. ఎంఆర్ఓ చెప్పిన మాట మీద కూడా మేము అభిమానమైనాం. ఆయనతో మాకు సహకారం జరుగుతుంది ఆలోచన చేసినాం. ఇది నిజమాడి మేము కూలినాలు తీసుకొని రూపాయి పంచుకొని పిల్లల నోటికాడ బయట ఆనాడు 13 అయ్యాలనా అయాల 2013లో ఎన్నో 1100 రూపాయలు గజం. ఎన్ని గజాలు? 200 గజాలు. 25-26 వేలు అయిందా? 2,50,000 దాకా అయింది. రిజిస్ట్రేషన్ మొత్తం 2,60,65 దాకా వచ్చిందండి సార్. ఏం పని చేసినావు? ఏం పని చేస్తావు? మేమా ఏమైనా కూలీనాలు పని చేస్తాం. వేడా బుడిగ జంగాలం మేము. బుడగ జంగాలమే. నేను ఇట్లా అయిపోయింది, నాకు ఆపరేషన్ అయిపోయింది. ఇక ఇబ్బందులు పడిపోతున్నాను నేను. ఇక ఎవడు మీలాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. మా అంటే జీవితాలతో ఆడుకొని మమ్మల్ని మా నూరు కొట్టి, మా పొట్ట మీద కొట్టి, మమ్మల్ని ఎన్నో లోతల దొక్కాలని చూసినారు. ఆయనకి ఎంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాకు తెలియదు. నేను వాళ్ళ బలం చూసుకొని. ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మరి ఆయన దగ్గరికి పోవాలిగా. ఆయన కాడి కూడా మేము ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం, కానీ మరి ఆయనకు పలుకోడి ఫైన్ ఉందో లేదో. ఇక ఇక్కడ సూర్యాపేట వరకు ఆయన ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అంటే ఆయన దగ్గరికి పోయి మీరు అడుగుతాను. ఇప్పుడు ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, మీ గురించి కొట్లాడాలి కదా. ఇక మేము కూడా ఇటు అటు తిరుగుతున్నాము, అటు ఇటు తిరుగుతున్నాము. ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి పోవాలంటే అటు అక్కడ పోయినాం, ఇక్కడ పోయినాం. ఇలా కూడా ఎంఆర్ఓ వచ్చిండు. ఈ రకంగా అందరు కలిసే ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఆయన ఏం లేదు. అందరు కలిసే ఉన్నారు. ఈయనకు ఆయనకి ఈయనకి అంతా ఏనావు. ఇక అందరికి నువ్వు తిందామంటే నువ్వు ఇంత తిను, నేను ఇంత తింటా అయినావు. నీకు 2 భాగాలు అయితే నాకు భాగం అన్నట్టుగా ఇక వాళ్ళే ఇక అంతా సంగీతం కూడా తిరుగుతురు. ఇక మేము అక్కడక్కడ తిరిగి ఏమో ఎండకేంటి ఆనే తడిచి నీసంటోళ్ళ కాడ అయ్యా అమ్మని మేము రూపాయి తెచ్చుకొని కొనుక్కుంటే మా నోటి కాడ బతాని బంగా తీసి ఈ రకంగా చేస్తాం సార్. ఏందమ్మా ఎన్ని గజాలు మీది? 200 గజాలు. ఏ ఊరు మీది? మాదా దంతాలపల్లి దగ్గర గున్నెపల్లి. ఎక్కడది? కుమర్కుంట్ల గున్నెపల్లి. ఏ జిల్లా? మాదా మహబాదా. ఇప్పుడు ఆ నుంచి వచ్చినావా? ఎంత దూరం వీడికి? 40 ఉంటుంది. గీడెందుకు కొన్నావు? గీడెందుకుంటా అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఎవరి పేరు మీద కొన్నావు? మా ఆయన పేరు మీద కొన్నా. ఆయన పేరు మీద కొన్నావు. వచ్చేటట్టుందా? అంత కిరికిరి ఉందిగా.
కిరికిరి అంటే మరి ఎట్లా సార్ దండం పెడతాం మరి మేము కష్టపడి కొనుక్కుంటివి నీళ్ళు తాగి నిప్పులు తాగి ఎండల బుడ్డలో కష్టపడి కొనుక్కున్నాం సరే 10 రూపాయలు కలిసి వస్తాయని కొనుక్కుంటే ఇది వాళ్ళకి తెలుసు ఈ కాళ్ళకి తెలుసు మేము కొన్నది కూడా మరి వాళ్ళు అయినా అప్పుడు చెప్పొచ్చు కదా మాకు చెప్తే మేము కొనుక్కుందాం కదా వాళ్ళు అప్పుడు మంచిగా కొనుక్కోరు అన్నారు కొనుక్కున్నాం సార్ 11 ఏళ్ళు అవుతుంది మా ఆయన చనిపోయిండు ఇప్పుడు అప్పుడప్పుడు వస్తున్నాం కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఇల్లు జరుగుతుంది అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాం గెట్టరాళ్ళని బీకేసారు ఇప్పుడు ఎవరిది ఎక్కడ ఉన్నదో తెలుస్తలేదు ఏటున్నదో సార్ తెలుస్తలేదు అసలుకే 200 గజాలు 2,50,000 కట్టినా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఇప్పుడు 11 ఏళ్ళు అవుతుంది నా కొడుకు గింత పిల్లగానప్పుడు హైదరాబాద్ కష్టపడి సంపాదించుకున్నాం సరే 10 రూపాయలు వస్తాయని ఏం పని చేసేది ఆడ వాచ్మెన్ కు బిల్డింగ్ వాచ్మెన్ కు ఉంది కొనుక్కున్నాం సార్ నా పెయిన్కి మీద అట్లా గడ్డ అయ్యి ఆపరేషన్ అయ్యి చచ్చిపోయిండు ఇప్పుడు 8 నెలలు అవుతుంది ఇక నా కొడుకుని తీసుకొని వచ్చిన ఆ లింగారెడ్డి ఉన్నాడు అప్పుడు లింగారెడ్డి అత్తగారు పోల్మల్ల అయితే మాకు కొద్దిగా తెలిసిన ఆయన అయితే ఆయన చెప్తే ఆయన ద్వారా కొన్నాం కొంటే సరే సరే అమ్ముకుంటాం కానీ నేను అనుకుంటాను కానీ సార్ ఇట్టలో సంపాదిస్తాను దంతాలపల్లి దగ్గర గుంజపల్లి కుమార్కుంట్ల గుంజపల్లి అటు మళ్ళా రావాలి కదా సార్ మరి అట్ట పని పోతుంది ఇప్పుడు ఆ గెట్టరాళ్ళు ఎక్కడున్నాయో ఏమో దాని అడ్రస్ లేదు ఇప్పుడు గెట్టరాళ్ళని బీకెత్తారా సార్ వాళ్ళకు కూడా తెలుసు కదా మేము ఆ ఖాళీలలో కూడా తెలుసు మేము కొన్నది వాళ్ళ ఇళ్ళలోనే సద్దులు తెచ్చుకొని తిన్నాను నేను 2-3 సార్లు మరి అప్పుడన్నా మీరు కొనకరానన్నా చెప్పాలి కదా అమ్మిన వాళ్ళు ఉన్నారు కొన్నోళ్ళు ఉన్నారు ఈ దేశం మీద గిట్టినే ఉందా ప్రపంచం ఇట్ట నడుతుందా ఎకరాల లక్షలు పెట్టి కొన్నారు సారు ఇట్ట ఉందా ఏనన్నా పెద్దోళ్ళు అయినా ఇట్లా చేసుడు న్యాయమేనా ఇది వాళ్ళది పద్ధతేనా ఇది వాళ్ళు కొనలేదా భూములు వాళ్ళ ఇండ్లు కొనుక్కొని బిల్డింగ్లు కట్టుకోలేదా మేమే కొనుక్కున్నాం 200లకు 100 గజాలకే ఇంత పంచాయతీ చేసి ఇంత లొల్లి చేస్తారు మేము కష్టపడి కొనుక్కున్నాం బీజాలం మేము కూలి చేసి కొనుక్కున్నాం సారు ఇట్లా చేసుడు వాళ్ళకి న్యాయమేనా ఏమన్నా పద్ధతి అయిన వాళ్ళేనా లీడర్లు కూడా లీడర్లన్నా పద్ధతి అయిన వాళ్ళేనా లీడర్లు పైరోగా చేసుడు ఇప్పుడు చంద్రనాయకుడు మాకు ఎమ్మెల్యే రామచంద్ర నాయకుడు ఆయన ఎమ్మెల్యే మరి ఆయనకు కూడా తెలుస్తుంది కదా మరి అట్లా చేసుడు పద్ధతేనా సో ఇట్లా ఈ పేద ప్రజలని నిండా ముంచేసి ఈ లేఅవుట్ ని మొత్తం ఎత్తేసి మళ్ళీ ఇందులో కబ్జాలకు వస్తున్నారు ఇది చాలా ప్రైమ్ ల్యాండ్ ఎకరం 1 కోటి నుంచి 2 కోట్ల ధర వలికే ల్యాండ్ కాబట్టి ఇప్పుడు దాదాపు ఇది 30 నుంచి 40 కోట్ల వాల్యూ వేస్తుంది మొత్తం దీన్ని లేపేయాలన్నది బిగ్ స్కెచ్ చేసిరు వీళ్ళంతా పేద ప్రజలు ఖచ్చితంగా వీళ్ళకి దక్కాల్సిన భూమి ఎంఆర్ఓ ఖచ్చితంగా ఇనిషియేటివ్ తీసుకోవాలి అదే వైఖరితో ఆయన ఉండి ఈ బాధితులకి న్యాయం జరిగే వరకు ఆయన పోరాడతారని మేము ఆశిస్తున్నాం ఇప్పటివరకు అయితే ఆయన యొక్క కన్వర్జేషన్ అంతా చూసిన తర్వాత ఎందుకంటే అందులో చాలా ఎవిడెన్స్లు కనబడుతున్నాయి దొంగతనంగా మొత్తం డాక్యుమెంట్స్ అని ట్యాంపరింగ్ చేసి దాంట్లోకి ఎక్కారని పహానీలోకి ఎక్కిరని మొత్తం ఎంఆర్ఓ సంతకాలు కూడా ఫోర్జరీ చేసిరని చాలా అంశాలు అక్కడ కనబడుతున్నాయి చూద్దాం దీన్ని ఫాలోఅప్ చేద్దాం ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మన ఫైట్ కొనసాగిద్దాం వీళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేద్దాం కెమెరామెన్ పాషాతో రఘు మన తొలివేలు